चतुर्मुख षण्मुख पंचमुख प्रमुखाखिल दैवतमो కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎన్నో మిస్టీరియస్ ఫ్యాక్ట్స్తో అపారమైన మహిమతో కోట్లాది భక్తుల విశ్వాసంగా నిలిచిన ఈ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. తిరుమలలో చేసే ముఖ్యమైన సేవల్లో ఒకటి అంగప్రదక్షిణం. ఈరోజు వీడియోలో అంగప్రదక్షిణం గురించి డీటెయిల్స్తో పాటు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే. ఆల్మోస్ట్ 12 అవర్స్ జర్నీ తర్వాత తిరుమల రీచ్ అయిపోయాము. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపదే అతివేలదయా తవ దుర్విషహైరఘువేలకృతైరపరాధశతైః. తిరుమలకి వస్తే అకామిడేషన్ గురించి చాలామంది అడుగుతుంటారు. నేను వెంకటాద్రి నిలయంలో స్టే చేశాను. ఇది రీసెంట్గా ఇనాగరేట్ చేయడం జరిగింది. నిజంగా చాలా నీట్గా అండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కోనేరులో స్నానం చేయడానికైతే వెళ్తున్నాము. అంగ ప్రదక్షిణం అంటే శరీరంలో అష్టాంగాలను నేలకు రాస్తూ భక్తి శ్రద్ధలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం. అంటే మన ఈగో కంప్లీట్గా సరెండర్ చేస్తున్నట్టు. ఇక్కడ ఎగ్జాక్ట్ 12 AM అంటే నైట్ కోనేరు దగ్గరికి అయితే వచ్చేయాలి. స్నానం చేసి అదే తడి బట్టలతో ఉండాలి. సెకండ్, ట్రెడిషనల్ డ్రెస్ మాత్రమే ధరించాలి. అంటే అమ్మాయిలైతే శారీ చుడిదార్, అబ్బాయిలైతే జీన్స్ నాటలో. కిడ్స్ బిలో 12 ఇయర్స్కి అయితే అలా ఉంటుంది. అబౌవ్ 12 ఇయర్స్కి మళ్ళీ సపరేట్గా ఇండివిజువల్గా టికెట్ ఉండాలి. అండ్ ఇక్కడ లేడీస్ని జెంట్స్ని ప్రదక్షిణకి అయితే సపరేట్గా పంపిస్తారు. కానీ దర్శనానికి మాత్రం మళ్ళీ అందరు కలిసే వెళ్ళొచ్చు. ఇక్కడ మనం ప్రదక్షిణం మాత్రం ఆనంద నిలయం చుట్టూ అంటే కంప్లీట్గా ఒక రౌండ్ మొత్తం ప్రదక్షిణ అయితే చేస్తాము. సో అస్సలు మిస్ చేసుకోని ఎక్స్పీరియన్స్. కోనేరులో స్నానం చేశాక అదే తడి బట్టలతో దర్శనానికి అయితే వెళ్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అనేది వచ్చాక మీకు క్లియర్గా నేను షేర్ చేసుకుంటాను. నిజంగా చెప్పాలంటే అంగ ప్రదక్షిణం నా లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. బ్రహ్మ ముహూర్తంలో లోపలికి పంపిస్తారు. ఆ తర్వాత సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. అదే టైంలో మనం ఆనంద నిలయం చుట్టూ అంగ ప్రదక్షిణ చేస్తాం. సుప్రభాతం వినిపిస్తూ ఉండగా ఆ గోవిందుడి సన్నిధిలో పడుకొని ప్రదక్షిణ చేయడం, ఆ మూమెంట్లో లిటరల్లీ నాకు గూస్ బంప్స్ వచ్చాయి. మనసు పూర్తిగా సరెండర్ అయిపోతుంది. ప్రదక్షిణం పూర్తయ్యాక స్వామివారి దర్శనం ఉంటుంది. ఎలాంటి హడావిడి లేకుండా ఒక 10 సెకండ్స్ పాటు స్వామివారిని కనులారా చూస్తాం. ఆ క్షణం ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. దర్శనం అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 3 AM అయిపోయింది. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఆ రోజు లంచ్ చేయడానికైతే వేంగమాంబ అన్నదానంకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ అన్నదానాన్ని మిస్ అవుతే ఎక్కడో మనకి ఇన్కంప్లీట్ అనిపిస్తుంది కదా. రష్ అయితే చాలా ఉంటుంది, కానీ కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. ఈ డివైన్ టేస్ట్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. తిరుమల నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ గోవిందుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక డివైన్ జర్నీతో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్ విత్ టెంపుల్ టేల్స్. ప్రేమతో మీ మహి. సైనింగ్ ఆఫ్. जीवन अब मेरा कण कण में पाया, हृदय से बुलाया नाम जब तेरा।